భక్తుడికి భగవంతునికి లాగా సినిమాకి జనానికి మధ్య నుండి వారధులు మీరు, సారథులు మీరు. ఎప్పుడు మీ విష్, మీ చల్లని చూపు మా సినిమాపై ఉండాలి. మా నిర్మాత శ్రేయస్సు కోరుకుని మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుసు కదా, చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, మొఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగ్గొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను. రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధును. నిజంగా చెప్తున్నాను. నువ్వు రాబోయే 20 ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరైజేషన్స్తో ముందుకు వెళ్ళిపోతావు. ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ, తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్త జనరేషన్ అదిరిపోద్దురా ఈసారి. ఈ కుర్రాళ్ళందరూ 20 ఏళ్ళు 2 దశాబ్దాల పాటు మీరు ఇండస్ట్రీని అద్భుతమైన సినిమాలు ఇవ్వడానికి పుట్టిన స్టార్ కిడ్స్ మీరు అందరూ. మీ అందరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు ఎన్నుకున్న కథ. నేనైతే నిర్మాతగా ఈ సినిమా నేను తీయను. హ్యాట్స్ ఆఫ్ టు విశ్వ గారు. దమ్ము కావాలి సినిమా తీయడానికి. నీరజ ఈ అమ్మాయి ఫస్ట్, ఎందుకంటే కోనాగారి చెల్లి అయితే నాకు చెల్లెలే. ఎందుకంటే నా భాషా సినిమాలో నా అమ్మాయి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ సినిమా నేను నిర్మాతని. ఆ సినిమా వస్తే కోనాగారిని అడిగా, ఏంటి కోనాగారు అంటే, మా చెల్లెలు అన్న అమెరికా నుంచి వచ్చింది.